నమస్తే. ఆగాగు. లాస్ట్ 24 అవర్స్ మన దేశంలో ఏమైందో చిటికెలో చెప్తా విను. నేను గూడా రేపటి నుంచి రీల్స్ చెయ్య అని చెప్తా. కానీ చేస్తానే ఉంటా. ప్రీమియర్ షోస్ అలౌ ఉండయి అని చెప్తా. కానీ అలౌ చేస్తా. టికెట్ ప్రైస్ హైక్ ఉండది అని అంటా. కానీ హైక్ ఇస్తా. ఐ హోప్ యూ గాట్ ఇట్. మామ నాకు అర్జెంటుగా ఒక రెసిగ్నేషన్ మెయిల్ డ్రాప్ చేసివా? ఏఐ వాడరా. పోలీసోళ్ళు గూడా ఏఐ వాడుతున్నారు. రీసెంట్‌గా కేరళలో ఒక 19 ఇయర్స్ ఓల్డ్ ట్రిపుల్ మర్డర్ కేస్‌ని సాల్వ్ చేసిండంట యూజింగ్ ఏఐ. దెవిల్ కుమార్ అండ్ రాజేష్ అనే ఇద్దరు సస్పెక్ట్స్‌ని వాళ్ళు 19 ఇయర్స్ తర్వాత ఎట్లుంటారో ఇమేజ్ జనరేట్ చేసి, ఆ ఇమేజెస్ సోషల్ మీడియా ఇమేజెస్‌తో 90% మ్యాచ్ అవ్వడంతో వాళ్ళని పుడిచ్చేరిలో పోలీసులు పట్టుకున్నారంట. సో, ఏఐని ఇట్లా కూడా వాడతారని అసలు కల్లో కూడా అనుకోలే నేను. అన్నన్ని పైసలు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు భయ్యా సోర్స్ వెరిఫికేషన్ చేసుకోకుండా. రీసెంట్‌గా జనగాంలో కే. రమేష్ గౌడ్ అనే ఒక వ్యక్తి జస్ట్ ఫేక్ వెబ్‌సైట్ యూజ్ చేసి 95 క్రోర్స్ క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ చేసిండంట. ఇన్వెస్ట్ చేసే ముందు మీ సోర్స్ వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. జాబ్ సర్చ్లో ఉన్న తెలంగాణ యూత్ రీసెంట్గా స్పిన్ సి హెల్త్ టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ 1000 న్యూ ఏఐ రిలేటెడ్ జాబ్స్ అయితే అనౌన్స్ చేసింది. మీకు లింక్ కావాలంటే కామెంట్ చేయండి. కంపెనీ ఎనీ మూమెంట్ ఓపెనింగ్స్ని అప్డేట్ చేయొచ్చు. ఇలాంటి చిటికెల వార్తలు చిటికెలో కావాలంటే చిటుకున ఫాలో కొట్టండి.